హలో, నమస్తే. శ్రీకాంత్ మీడియా. అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్ష పార్టీలో హస్తం నేతలు, కార్యకర్తలు చేరుతున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటో అర్థమవుతుందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, కొందరు నేతలు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండుగా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గడిచిన 48 గంటల్లో రాష్ట్రంలో 7 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ వద్ద ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ఆయన విమర్శించారు. అలాగే గాల్లో చక్కర్లు కొడుతున్నారని, ఇప్పటి వరకు 35 సార్లు ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని, మళ్ళీ 36వసారి వెళ్ళి ఏం చేస్తారని ఆయన అన్నారు. కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రానికి హోంమంత్రి, విద్యాశాఖ మంత్రి, సంక్షేమ శాఖ మంత్రి లేరని ప్రశ్నలు గుప్పించారు. బారాసాకి ఎందుకు ఓటు వేయలేదని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని చూసిన తర్వాతనే కేసీఆర్ విలువ తెలుస్తుందని ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.